హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇలాగ ఆకుకూరలు అవన్నీ తీస్తూ ఉంటాం కదా. సో ఆకుకూరలు, పప్పాకు అలా తెచ్చుకుంటూ ఉంటాము. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవడం అయితే నేను ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం ఇలా ఆకుకూరలు తెచ్చుకున్న వెంటనే ఇలాగ ఫస్ట్ కాడలు అయితే కట్ చేసేయాలన్నమాట. ఈ అడుగు కింద ఉంటుంది కదా, ఆ కాడలు కట్ చేస్తే మనకి ఆకుకూరలు అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవడం అయితే చూపిస్తాను. ఇలాగ కాడలు అయితే మనం కట్ చేసేసాం కదా, దీన్ని అయితే మన దగ్గర క్లాత్ సంచులు అయితే ఉంటుంది కదా, ఇలాగ మనము మ్యారేజ్కి వెళ్ళినప్పుడు లేకపోతే షాప్కి వెళ్ళినప్పుడు ఎలానో వస్తూ ఉంటుంది. సో ఇలాగ ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నామంటే మనకి ఆకులు అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒక 4-5 డేస్కి అయినా కూడా మనకి ఆకుకూర అనేది ఫ్రెష్గా ఉంటుంది. తడి ఏదైనా ఉన్నా కూడా ఆ సంచి అనేది పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఆకుకూర అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. అదే మనం కవర్లో వేసి పెట్టినా, బాక్సుల్లో వేసి పెట్టినా అయితే కుళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే తడి అంతా దాంట్లోనే దిగేసి ఆకులు అనేవి తొందరగా కుళ్ళిపోతాయి. సో అందుకే ఈ కాడలు కూడా కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేయడం వల్ల ఆకుకూరలు అనేవి చాలా రోజుల పాటికి మనకి 4-5 డేస్ అయినా కూడా మనకి ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇలాగా బీట్రూట్ ఫ్రై, తర్వాత క్యారెట్ ఫ్రై, బీన్స్ ఫ్రై ఇలాగా మనము ఇలా చేసుకుంటూ ఉంటాము. ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడాను ఇలా చేసుకునేటప్పుడు మనము నార్మల్గా ఇలాగా చేసుకునేదానికన్నా దాంట్లో కొంచెం డిఫరెంట్గా కొన్ని యాడ్ చేసామంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో దీంట్లో అయితే మనము పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని అయితే మనము మిక్సీ అయితే వేసుకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం తురుముకొనైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకునేసి ఫైనల్గా మనం ఒక 10 మినిట్స్ పాటు ఇలాగా ఫ్రై చేసుకున్నామంటే, ఇలా పచ్చి కొబ్బరి అయితే వేసి టేస్ట్ అయితే భలే ఉంటుందండి. టేస్ట్గా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా తినడానికి కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటాయి అన్నమాట. అంటే కారం కూడా ఎక్కువ తెలియకుండా పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు, కమ్మగా ఉంటుంది కాబట్టి కొబ్బరి వేసిన వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మనము కొబ్బరి అయితే కొడుతూ ఉంటాం కదా, కొట్టినప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవడం అయితే చూపిస్తాను. మామూలుగా ఇలాగ కొట్టి పెట్టేసినప్పుడు ఆ వాటర్ అంతా ఉంటుంది, దానివల్ల జిగురు అయితే వచ్చేసి కొబ్బరి పాడైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనము ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకునేసి కొబ్బరిని అయితే ఇలాగా మనం ఒక 5 మినిట్స్ పాటు ఇలానే వాటర్లో అయితే పెట్టేయాలన్నమాట. ఇలాగ పెట్టేసిన తర్వాత మనము ఆ కొబ్బరిలో ఉన్న జిగురు అంతా కూడా కొంచెం వెళ్ళిపోతాయి అనమాట, వాటర్లో పోతాయి అనమాట. ఆ తర్వాత కొంచెం ఇలాగ ఎత్తేసుకునేసి నీట్గా ఇలా రుద్దు వేసుకున్నామంటే ఆ కొబ్బరిలో ఉన్న జిగురు మొత్తం కూడా పోతాయి అనమాట. జిగురు పోతేనే మనకి కొబ్బరి అనేది చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఆ జిగురు ఉంటే మనకి అట్లే పెట్టేస్తున్నామంటే కొబ్బరి అంతా కూడా కుళ్ళిపోవడము, పైన ఫంగస్ వచ్చేయడము, నల్లగా అయిపోవడము, బూజు పట్టిపోవడం లాగా అయిపోతుంది అనమాట. ఇలా కడిగేసుకున్నాక దీన్ని అయితే ఒక ప్లేట్లో తీసుకునేసి మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకునేసి ఆ తర్వాత మనము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కొబ్బరి అనేది ఒక 20 డేస్ అయినా కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటాయి అనమాట 20 డేస్ తర్వాత కూడాను. సో ఆ తర్వాత అయితే ఒక బాక్స్లో అయితే తీసేసుకునేసి నీట్గా ఇలాగా మనం తడంతా వెళ్ళిపోయాక మొత్తం ఆరిపోయాక ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో చాలా రోజుల పాటు ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది కూడాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ కొబ్బరి అయితే నేను ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొబ్బరి అనమాట. ఇది పెట్టి ఒక 20 డేస్ అయితే అవుతుంది. ఇది అయిపోతుంది అనేసరికి నేను అది ముందుగా తెచ్చి ఇలా కట్ చేసి అయితే పెట్టుకుంటాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంది కదా. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, ఇలాగా మనము మిక్సీ జార్లు అవన్నీ వాడుతూ ఉంటాం కదా, అది ఒక్కొక్కసారి చాలా రోజులు అయ్యేసరికి రబ్బర్లు అనేవి చాలా లూజ్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. లూజ్గా అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మనకి మిక్సీ జార్లో అస్సలు నిలవదనమాట మూతలో. సో దానికైతే మనము ఏదైనా చట్నీ వేసినా లేకపోతే ఏదైనా వేసినా కూడా వాటర్ ఎక్కువైనా కూడా మొత్తం చెదిరిపోతూ ఉంటాయి అనమాట. రబ్బర్ లూజ్గా ఉంటే మనకి వాటర్ అంతా కూడా బయట వచ్చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి. దీనికైతే మన రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే మనం ఇలాగా నీట్గా ఇలా ఈ మూత మొత్తానికి మనం ఇలా టైట్గా వేసేసామనుకోండి, ఆ మిక్సీ జార్లో ఉన్న రబ్బర్ అనేది అస్సలు ఈడిపోకుండా ఉంటుంది. మనకి జార్లో కూడా టైట్గా ఉంటుంది అనమాట, పట్టుకుంటుంది. మనం వాటర్ వేసి మిక్సీలో అంటే చట్నీ ఏదైనా వేసినా కూడా ఎక్కువ వాటర్ పడినా కూడా మనకి చెదిరిపోకుండా ఉంటుంది అనమాట. రబ్బర్ అనేది టైట్గా ఉంటే మనకి దాంట్లో ఎక్కువ ఏదైనా వేసినా కూడా మనకి బయట చెదరకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది కూడాను. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. ఇలాగ మనము పిల్లలు ఒక్కొక్కసారి గోడ మీద ఇలాగా డ్రాయింగ్స్ వేయడము లేకపోతే గీకి పెట్టేస్తూ ఉంటారన్నమాట, బొమ్మలు గీసి పెట్టేయడము ఇలా చేస్తూ ఉంటారు. దీన్ని
మనము తుడపాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో దానికి ఈజీగా ఇలాగా ఒక పేస్ట్ అయితే కొంచెం అయితే తీసుకునేసి, కోల్గేట్ పేస్ట్ అయితే ఇది క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. కొద్దిగా ఇలాగా మనం వేసుకునేసి ఇలాగా ఒక బ్రష్తో అయితే ఇలా నీట్గా రబ్ చేసామంటే అంతే అండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. మనము దానికి ఎక్కువగా మనము రబ్ చేయ కూడా పడలేదు. జస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసి ఇలాగా బ్రష్తో అయితే మనం లైట్గా ఇలా వేసేసామంటే ఎంత నీట్గా వచ్చేస్తుందంటే అంత నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక క్లాత్ అయితే వెట్ క్లాత్లో తీసుకునేసి ఇలా తుడిచేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనకి పిల్లలు వేసిన డ్రాయింగ్ కూడా అసలు మనకి కనిపించకుండా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది పెన్సిల్ మరకలన్నా పెన్ మరకలన్నా ఏది కూడా పోతుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు పిల్లలకి అయితేను కోల్డ్ లేకపోతే ముక్కులు మూసుకోవడము ఇలాగైతే వస్తూ ఉందన్నమాట ఎక్కువగాను. సో దానికోసం అయితే ఒక గరిటె అయితే తీసుకునేసి కొంచెం దాంట్లో కొబ్బరి నూనె అనమాట ఇలా వేసుకునేసి దీన్ని కొంచెం లైట్గా హీట్ చేస్తే చాలు, ఎక్కువ వేడి అవ్వపర్లేదు, లైట్గా హీట్ అయితే చాలు, గోరువెచ్చగా అయితే. దీంట్లో అయితే మనం ఏం యాడ్ చేయాలంటే మనం కర్పూరం అనమాట, గడ్డ కర్పూరం ఉంటే ఇంకా మంచిది. సో నాకు అది లేదనమాట, అది కొద్దిగా ఉందనమాట. సో దానివల్ల ఇలాంటి కర్పూరం అయితే తీసుకున్నాను, బిళ్ళ కర్పూరము. సో ఈ కర్పూరం అయితే మనము గోరువెచ్చని కొబ్బరి నూనె ఉంది కదా, సో దాంట్లో అయితే వేసేసుకునేసి మన పిల్లలకి నోస్ మీద ఇక్కడ గాలి పీల్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. కోల్డ్ ఎక్కువ అయిపోయినప్పుడు మన గుండెల దగ్గర అలాగా మనము బాగా రబ్ చేసినామంటే, వేసి పెట్టామంటే నైట్ అంతా కూడాను పొద్దున అయ్యేసరికి వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట. నైట్ ఎక్కువ బ్రీత్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఆ స్మెల్ ఎక్కువ పోవడం వల్ల బ్రీతింగ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది కూడాను. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము చక్కెర అవన్నీ పెడుతూ ఉంటాం కదా, చక్కెర పెట్టేటప్పుడు మనము కొంచెం చక్కెర డబ్బాలో వేసుకునేసి మిగతావి మనము అలాగా పెద్ద డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి తెలియకుండా దాంట్లో చీమలు ఎక్కేస్తూ ఉంటాయి అనమాట. సో చీమలు ఎక్కకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. దీనికి ఏమి లేదండి, జస్ట్ ఒక 3 లవంగాలు అంటే కొంచెం చక్కెర కాబట్టి నేను కొన్ని అయితే వేసుకున్నాను. మనము మనము పెద్ద డబ్బాల్లో స్టోర్ చేసుకునేలా ఉంటే కొంచెం ఎక్కువగా లవంగాలు అయితే మనము ఒక టిష్యూలో వేసుకొని కూడా వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల చీమలు అనేది అసలు ఎక్కదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, ఇలాగ అరటికాయలు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనం బజ్జీలకి లేకపోతే ఫ్రై చేసుకోవడానికి అలా తెచ్చుకుంటూ ఉంటాము. అది కట్ చేసిన వెంటనే చాలు నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా వాటర్ అయితే తీసుకునేసి దాంట్లో కల్లుప్పు అయితే వేసుకునేసి ఆ తర్వాత ఇలాగ కట్ చేసి పెట్టుకునేయండి. అరటికాయలు అనేవి అసలు నలుపు అనేది అస్సలు అవ్వదండి. మనము ఫ్రై చేసుకునే అంతవరకు కూడాను చాలా తెల్లగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది కూడాను. ఇదండి ఈరోజు టిప్స్ అయితే. టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.